ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్ కోర్సు నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. అదేంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవడానికి ఆటోమేషన్ టూల్ అయితే అందరికీ తెలిసిందే. మంచి పాపులర్ది ఏంటంటే సెలీనియం, మనం వెబ్ అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి. సో సెలీనియం ఆటోమేషన్ టూల్ అందరూ చూస్ చేసుకుంటారు. ఇక్కడ సెలీనియం ఆటోమేషన్ టూల్తోనే మనం మొత్తం ఆటోమేషన్ టెస్టింగ్ చేయలేం. దానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. అది జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, C# కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు. ఎందుకంటే సెలీనియం అనేది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. మరి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే సెలీనియంతో పాటు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాంబినేషన్ బెస్ట్? జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా, C# నేర్చుకోవాలా, ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాగే ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనమైనా ఎలా చెప్పగలం అంటే జాబ్ ట్రెండింగ్ మార్కెట్ని బట్టి, ఎక్కువ ఓపెనింగ్స్ని బట్టి, ఎక్కువ ప్రాజెక్ట్స్ని బట్టి మనం అండ్ మీ క్వాలిఫికేషన్ బట్టి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుందని నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రజెంట్ జాబ్ మార్కెట్ ట్రెండ్ని బట్టి ఏ కాంబినేషన్ ఎక్కువగా, ఏ ఆటోమేషన్ టెస్టింగ్ కాంబినేషన్ ఎక్కువగా ఓపెనింగ్స్ ఉన్నాయి అని అంటే ఇంకా స్టిల్ జావా విత్ సెలీనియమే ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయండి. దానికి మెయిన్ రీజన్ కూడా ఒకటి ఉందండి. ఎందుకంటే ఎక్కువగా ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ కాంబినేషన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి కంపెనీస్ ఎప్పటి నుండో ఇప్పుడు కూడా. కానీ రీసెంట్ ఇయర్స్లో పైథాన్ విత్ సెలీనియం కూడా బాగా పాపులర్ అయిందండి. చాలా ప్రాజెక్ట్స్ని, మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆర్ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు అండ్ స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న కాంబినేషన్ ఏంటంటే సెలీనియం విత్ పైథాన్. అందుకని ప్రజెంట్ జాబ్ ట్రెండ్ మార్కెట్ కొంత చేంజ్ అయిందండి. ఇంతకుముందులా లేదు. అందరూ సెలీనియం విత్ జావా కాంబినేషన్ బాగా హై డిమాండ్ అని చెప్పవచ్చు, కానీ సెలీనియం విత్ పైథాన్ కూడా తక్కువేం కాదు. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా పాపులారిటీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. అందుకని చాలా జేడీలో జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూడండి, మీకు సెలీనియం విత్ జావా /పైథాన్/C# అలాగే ఇస్తుంటారు. అంటే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఆటోమేషన్ చేయగలే స్కిల్స్ మీ దగ్గర ఉండాలి అని సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్. సో అందుకే మ్యాక్సిమం మీరు మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీకు ఏది ఈజీ అనే మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ది ఏంటంటే మీకు ఆల్రెడీ జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ బేసిక్ నాలెడ్జ్ కానీ తెలుసుంటే ఇంకేం ఆలోచించకుండా జావా కాంబినేషన్లో నేర్చుకోండి. సెలీనియం విత్ జావా కాంబినేషన్. నాకు అసలు ప్రోగ్రామింగ్ గురించి ఏం తెలియదు, నాకు నిల్లు అసలు అనుకునే వాళ్ళు అండ్ నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా పైథాన్ కాంబినేషన్లో నేర్చుకోండి. ఎందుకంటే పైథాన్ జావా కంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే, అందుకే ఎవరైతే అసలు ఏమి ఫండమెంటల్స్ కూడా తెలియదు నాకు ప్రోగ్రామింగ్ గురించి అనుకున్న వాళ్ళు సెలీనియం విత్ పైథాన్ కాంబినేషన్ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ నేర్చుకోండి. బట్ జావాతో ప్రాబ్లం ఏంటంటే అంత ఈజీ కాదు నేర్చుకోవడానికి. అది స్పెషల్గా నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఓకే, అండ్ అసలు ఏమి కోడింగ్ గురించి ప్రోగ్రామింగ్ గురించి తెలియని వాళ్ళు జావా నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కంపేర్ టు పైథాన్. మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, సరే ఈ రెండు కాంబినేషన్ అయినా ఇంకా ఏ కాంబినేషన్ లేదా ఏంటి, ఓపెనింగ్స్ లేవంటే థర్డ్ ప్లేస్లో అయితే సెలీనియం విత్ C# కూడా ఉందండి. ఈ C# సెలీనియం ఆటోమేషన్ కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని టెస్ట్ చేయడానికి, ఆటోమేషన్ చేయడానికి ఈ కాంబినేషన్ ఇచ్చేస్తారు. ఓకే, ఇది కూడా ఓకే పర్లేదు, బట్ కంపేర్ టు ఆ రెండు కాంబినేషను ఇది థర్డ్ ప్లేస్ అండి. ఓకే, ఇంకా జావా స్క్రిప్ట్ విత్ ప్లే రైట్ కావచ్చు, ఇంకా జావా స్క్రిప్ట్ కాంబినేషన్. ఓకే, సో అండర్స్టాండ్ అయింది కదండి ఏ కాంబినేషన్లో ఎక్కువగా జాబ్ ట్రెండింగ్ మార్కెట్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయనేది, అండ్ ఏది ఎక్కువగా పాపులర్ అవుతుంది రోజు రోజుకి అనేది. సో అండ్ మీరు
నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మీరు ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవాలనేది. సో ఈవెన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఒకవేళ మీకు జావా ఇంట్రెస్ట్ లేకపోతే పైథాన్తో నేర్చుకోండి. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ని ఆటోమేషన్ చేయడానికి మనం సెలినియం విత్ పైథాన్ కాంబినేషన్లోనే ఎక్కువగా ఓపెనింగ్స్ ఉండొచ్చు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటారో ఏది నేర్చుకోవాలి, ఏ కాంబినేషన్ బాగా ఓపెనింగ్స్ ఉంటాయి అనేది, సో వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే, ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.